తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, నాయన ఉదయకాల సమయం మొదలుకున్నాయని ఇప్పటి వరకు ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, సమాధానకర్తయగు మా దేవా నీకే స్తోత్రం. అన్యాయం చేయవారి మీద కోపడు దేవా మీకే స్తోత్రం. రోషము గల మా దేవా నీకే ఘనత. పాపమును పరిహరించు మా దేవా నీకే స్తోత్రం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే మహిమ. సమస్తమును జరిగించున్న మా దేవా నీకే ఘనత. మన రక్షకుడైన దేవునికి మీకే మహిమ. నా రక్షణకర్త నా దేవా మీకే ఘనత. ఆనందము సంతోషము కలగజేయ దేవా నీకే స్తోత్రం. శ్రీమంతుడు ఒక మా దేవా నీకే ఘనత. నాకు పేరు పెట్టి పిలిచినటువంటి మా దేవా నీకే మహిమ. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచినటువంటి మా దేవా నీకే స్తోత్రం. అబద్ధం ఆడజాలనటువంటి మా దేవా మీకే ఘనత. నీవు నిన్ను మరుగుపరుచుకున్నటువంటి మా దేవా నీకే ఘనత. తన పరిశుద్ధ తోడని సెలవిచ్చినటువంటి మా దేవా నీకే స్తోత్రం. మా దోషములను క్షమించున్నటువంటి మా ప్రవ్వా మీకే స్తోత్రం. కరుణా కటాక్షములను మాకు కిరీటముగా ధరింపజేయుచున్న మా ప్రవ్వా మీకే ఘనత. మేలుతో మా హృదయమును తృప్తిపరుచున్న మా దేవా మీకే ఘనత, మీకే మహిమ. కృపా సమృద్ధి గల మా ప్రవ్వా మీకే మహిమ. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రాటిస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు ఆయన మనల్ని ఏలును. అందుకు మీకే స్తుతి. ఆయన రాజ్యం అంతము లేనిదే ఉన్నందుకు మీకే స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న మా తండ్రి నీకే స్తోత్రం. నమ్మదగినటువంటి మా దేవా మీకే మహిమ. వాగ్దానములు చేసినటువంటి దేవా మీకే స్తోత్రం. నిబంధన చేసినటువంటి మా దేవా నీకే స్తోత్రం. ఆదరణ కర్తయగు మా దేవా నీకే ఘనత. విజ్ఞాపన చేయి ఆత్మదేవా నీకే స్తోత్రం. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మా పక్షమును విజ్ఞాపన చేయుచున్న మా ఆత్మదేవా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నాయన తండ్రి, ఇదిగో నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము మా తల్లి గర్భాన్ని పడినది మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో మేము పాపం చేసి ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి, యెషయా గ్రంథము 38:17 మీరు సెలవిచ్చినట్లు నీ వీపు వెనక తట్టు మా పాపములన్నింటినీ నీవు పారవేసితమని సెలవిచ్చి ఉన్నావు నాయన. అంతేకాదు తండ్రి, మీకా గ్రంథము ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధ జలంలో నీవు పడవేతుమని నాయన మీకా గ్రంథంలో కూడా మీరు సెలవిచ్చిన రీతిగా నాయన మా పాపములన్నీ కూడా మీరు మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరిచినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. దయగల మహారాజా నీకే స్తోత్రం నాయన. ఇంకో తండ్రి, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో ఉన్న స్త్రీలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, నాయన కుటుంబాలు స్థిరముగా ఉండాలన్నా తండ్రి, ఇక నేను సంఘములో నాయన స్త్రీలు నాయన ఒక వెన్నెముక వలె ఉండునట్లు నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న స్త్రీలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయన స్త్రీలు అనుకో బుద్ధి కలిగి ఉండినట్లు నాయన ఇంకా నైనా అట్టి కృపను దయచేయండి ఆయన. తిమోతికి రాసిన పత్రికలో 2:9 సెలవిచ్చినట్లు స్త్రీలు అనుకో బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రము చేతనే కానీ జడలతో నేను బంగారముతో నేను ముత్యములతో నేను మిగులు వెలగల వస్త్రముతో అలంకరించుకొనక తాని వ్రాయబడి ఉంది తండ్రి. నాయన అలంకారం కేవలము తండ్రి శరీర సంబంధమైన అలంకారం కాకుండా నాయన స్త్రీలు తండ్రి మౌనముగా ఉండి సంపూర్ణ విధేయత నేర్చుకోవడానికి కావలసినటువంటి విధేయత వారికి స్త్రీలకు, సార్వత్రిక సంఘంలో ఉన్న స్త్రీలకు అందరికీ దయచే నాయన. స్త్రీలు నమ్మకముగా ఉండినట్లు నాయన ఇగో తిమోతికి రాసిన పత్రిక 3:11 సెలవిచ్చిన రీతిగా పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై కొండములు చెప్పలేని వారును, మితానుభవం గల వారును, అన్ని విషయములలో నమ్మకైన వారును ఉండవలనని మీరు లేఖనం సెలవిస్తున్నారు కదా. అట్టి కృపను దయచేయండి నాయన. అట్టి ధన్యత మీరు దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇంకా నాయన స్త్రీలు నిందించుటకు ఎదుటివారికి అవకాశం ఇవ్వకూడదని లేఖనం సెలవిస్తున్నది కదా. తిమోతికి రాసిన పత్రిక నాయన, మొదటి తిమోతి రాసిన పత్రిక 5:14 యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని
వివాహం చేసుకొని పిల్లలకని గృహ పరిపాలన జరిగించుచు నాయన నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వల్లని కోరుచున్నానని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. ఇదిగో నాయన నిందించుటకు అవకాశం ఇవ్వకుండా తండ్రి అట్టి నాయన ఇక తండ్రి ప్రవర్తన ఎందు భయభక్తులు కలిగి ఉండినట్లు తండ్రి నేను బిడ్డలకందరికీ కూడా నాయన ఇక సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఎవరి బిడ్డలకందరికీ నాయన అట్టి కృపను దయచేయండి నాయన. స్త్రీలందరూ పవిత్రులుగా ఉన్నట్లు నాయన ఎవరి స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తలను శిశువులను ప్రేమించేవారుగా స్వస్థబుద్ధి గలవారుగా ఉండినట్లు నాయన అట్టి కృప నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి స్త్రీలకు ఎవరి బిడ్డలకు అందరికీ అనుగ్రహించండి అయ్యా. అయ్యా స్త్రీలు నాయన భర్తలు లోబడి ఉండేటట్లు నాయన ఇక నా పేతురు రాసిన మొదటి పత్రిక నాయన 3:5 అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఇండుడి చేత తమ్మును తాము అలంకరించుకునిరని లేఖనము సెలవిచ్చినది కదా తండ్రి. అట్టి అలంకారము స్త్రీలకి ఉండినట్లు సహాయము చేయండి ఆయన. అనుకోయు తండ్రి నాయన శరీర సంబంధమైన అలంకారం కాకుండా నాయన ఆత్మ సంబంధమైన అలంకారము ధరించుకోవడానికి కావలసినటువంటి కృప సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి స్త్రీలకు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా ఎవరి బిడ్డలకు అందరికీ నాయన మీ సన్నిధి మీ కృప తోడుంచండి ఆయన. వాక్య ప్రకారము తండ్రి నాయన యవనస్తులు తప్పక తొట్టిల్లుదని లేఖనము సెలవిస్తున్నది కదా తండ్రి. అదే లేఖనములనైనా వాక్యము వల్ల తన నడతను స్థిరపరచుకునిద్దరని లేఖనము సెలవిస్తున్నది కదా. యవన బిడ్డలకు అందరికీ అట్టి కృపను అట్టి ధన్యతను దాయిచ్చండి ఆయన. ఇగోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయ్యా. అయ్యా మీ కుటుంబం అయ్యా తండ్రి నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ తండ్రి కుటుంబాలలో తండ్రి ఇగోనైనా తండ్రి ఐక్యత కలిగి సమాధానం కలిగి ఉండినట్లు నాయన ఇక తండ్రి మీ కృపా కాపుదలు దాయిచ్చండి ఆయన. ఇగో తండ్రి మీ సన్నిధిలో కుటుంబాలన్నీ కూడా తండ్రి మేమందరం ఉదయ సాయంకాలంలో నాయన ప్రార్థన చేయనట్లు ప్రార్థనా శక్తిని ప్రార్థనా జ్ఞానమును ప్రార్థనా బుద్ధిని దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇగోనైనా నిత్య జీవం కొరకు మేమందరం బుద్ధిగల కంజుకుల వలె సిద్ధపాటు కలిగి మాకందరికీ నాయన అట్టి కృప ధన్యత మాకందరికీ దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. అంతవరకు సాయంత్రానికి కావలసినటువంటి ఓర్పును సహనమును వివేకమును జ్ఞానమును బుద్ధిని నాయన సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దాయిచ్చేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇక హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచిద్రని సెలవిస్తున్నావు కదా తండ్రి. హృదయం అన్నిటికంటే బహు మోసకరమైనది బహు వ్యాధి గలదని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. మేము మా హృదయంలో ఏ విధమైనటువంటి చేదైన వేరు మొలిచి ఉన్న పేరుకి వేయండి నాయన. ఇక మా హృదయము వాక్యములతో నింపండి నాయన. మా సిద్ధుల్లో నూనె నాయన పూర్తిగా ఉండినట్లు నాయన. ఇదిగో తండ్రి ఇక అట్టి నాయన తైలము అట్టి వాక్యము గల తైలాన్ని మేము నాయన నింపుకోవడానికి సహాయం చేయండి నాయన. ఇక తండ్రి మేము పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో తండ్రి మీ లేఖనాల ప్రకారం మేము నాయన మా లేఖనాలను తండ్రి మా హృదయాల్లో పదులుపరుచుకొని వాటి ప్రకారం ప్రవర్తించి తండ్రి మేము పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో మిమ్మల్ని ఆరాధించుతూ మిమ్మల్ని గణపరచినట్లు నాయన అట్టి కృప నాయన కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి దాన్ని దాయిచ్యమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా మా దేశంలో ఉంటే ప్రతి ప్రజకి తండ్రి శాంతిని సమాధానం రక్షణ దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇగోనైనా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు అలాగే తండ్రి మా రాష్ట్రంలో మా దేశంలో ఉంటే ప్రతి ప్రజకి నాయన ఇగోనైనా సువార్త ప్రకాశం వారి హృదయాలలో వెలుగొందినట్లు నాయన. ఇగోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని అలాగే తండ్రి మా దేశంలో ఉంటున్న ప్రతి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకునైనా మా దేశంలో ఉంటున్న ప్రతి అధికారులకు తండ్రి ఇదిగోనైనా మా రాష్ట్రంలో ఉంటున్న ప్రతి అధికారులకు తండ్రి పోలీస్ ఆర్మీ నేవీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారినే కానీ బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి కానీ రైతులనే కానీ కూలీలనే కానీ స్త్రీలనే కానీ పురుషులనే కానీ తండ్రి ఉద్యోగస్తులనే కానీ నాయన ఇక కూలి పని చేసుకున్నటువంటి వారిని కానీ వ్యవసాయకులనే కానీ నాయన సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అందరికీ తండ్రి నాయన మీ సన్నిధి మీ కృప కాపుదల దాయిచ్చేయమని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధిలో మేమందరము కూడా తండ్రి నూతన స్వభావము కలిగి నాయన అంతరంగ పురుషుడు దినదినము నూతనముగా మేము నాయన నూతనముగా ఉండినట్లు నాయన ఇక నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును పోలినట్లుగా నా తండ్రి నూతన హృదయం కలిగి ఉన్నట్లు మాకు సహాయం చేయండి అయినా నూతన ఆత్మను కలిగినట్లు మాకు సహాయం చేయండి అయ్యా మేము నీ యందు స్థిరమైన బుద్ధి గలవారమే నాయన. మేము నాయన ఇగో తండ్రి మీ ప్రియ కుమారుడు రాకడలో మేమందరం ఎత్తపడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు దయచేయమని తండ్రి బుద్ధి గల కంజకుల వలె మేమందరము సిద్ధపాటు కలిగి ఉన్నట్లు నాయన పక్షురాజు వలె అలేక పరిగెత్తున్నట్లు తండ్రి
తండ్రి గురి యొద్దకే పరిగెత్తినట్లు తండ్రి మాకందరికీ అట్టి కృపను దయచేయండి ఆయన. సార్వత్రిక సంఘంలోనే ఎవరి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా విడిపోవడానికి సిద్ధంగా ఉన్న కుటుంబాలను కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని కాపుదల దయచేయమని అడుగుతున్నాను ఆయన. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంలో తండ్రి ఏ బిడ్డ ఏ సమస్యలతో ఉందో తండ్రి మేమైతే ఎరగం కానీ తండ్రి నువ్వు నాయన అందరి హృదయాలని ఎరిగిన దేవుడవు తండ్రి. నాయన ఏ బిడ్డ ఈ ప్రార్థన విడిచున్నదో, ఏ బిడ్డ ఏ సమస్య కొద్ది ప్రార్థన విడిచున్నదో తండ్రి, నాయన ప్రార్థన విడిచున్నటువంటి బిడ్డని, ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, అవర్గాడి ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి మీ దయరకల చట్టం భద్రపరచండి నాయనా మీ కృపా కాపుదలు దయచేయండి నీ మెండైన దేవులతో నింపండి అయ్యా మేమందరము కూడా తండ్రి ఇగో నాయన ఈ పరలోకపు కణాను ప్రయాణంలో తండ్రి మాకు నాయన మీ సన్నిధి తోడుంచమని అలనాడు నీ బిడ్డల పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఉండి తండ్రి నీ బిడ్డలు నడిచేటప్పుడు నైనా వాళ్ళ చెప్పులు అరగలేదు, వారి బట్టల మాయలేదని నువ్వు లేఖనంలో సెలవిచ్చావు కదా తండ్రి. నేను ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేసే దేవుడవయ్యా. అయ్యా నీకు నాయన అసాధ్యమైనది ఏది లేదయ్యా. అయ్యా మాకైతే సమస్తము నాయన మాకు ఏది నాయన మేమైతే ఏవి చేయలేమయ్యా. అయ్యా మా అమ్మలను బట్టి కాదయ్యా, అయ్యా మా నీతి క్రియలను బట్టి కాదయ్యా తండ్రి, మీ బలమైన నామాన్ని బట్టే తండ్రి మీ సన్నిధి తోడించమని నాయన ఈ పరలోపు కణాను ప్రయాణంలో నాయన మీ దయ, మీ కృప, మీ కాపుదల తండ్రి మమ్మల్ని తోడించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఏమాత్రపు ఎన్నిక లేని వారమైనప్పటికీ కూడా తండ్రి పెంట కుప్పల మీద నుంచి మమ్మల్ని లేవనెత్తిన దేవుడవు నీవయ్యా. అయ్యా ఇక మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలుని మేము మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ప్రతి బిడ్డని, ప్రార్థన విడిచున్న ప్రతి బిడ్డని నేను ప్రతి కుటుంబాన్ని, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీలను తండ్రి, ఎవరి బిడ్డలను తండ్రి ఇగోనైనా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయినా. ఇగోనైనా ఏ విధంగా సులువు చిక్కులు పెట్టే పాపంలోనే కానీ ఇగో తండ్రి అక్రమ సంబంధాలకే కానీ లోనవ్వకుండా తండ్రి మీ సన్నిధిలో నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి లేఖనం సెలవిచ్చాను కదా. అట్టి కృప, అట్టి ధన్యత మాకందరికీ దయచేసి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.